ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు. గతంలో 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు. మేమే అయ్యా కనికరించండి, ఇంకేదో తప్పులు చేశారు, అయిపోయింది, బుద్ధి వచ్చి ఉంటుందిలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం. దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకోవాలి చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం, నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది.